మహాభారతానికి సంబంధించి పచ్చి నిజం ఒకటి మాట్లాడుకోవలసి వస్తే అర్జునుడి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్లోకి మోస్ట్ పవర్ఫుల్, ఒక మహావీరుడి క్యారెక్టర్ అని చెప్పవచ్చు. అతనిని మించిన హీరోయిజం లక్షణాలు ఉన్నటువంటి క్యారెక్టర్ మరొకటి మనకు మహాభారతంలో కనబడదు. అర్జునుడి క్యారెక్టర్తో పోలిస్తే కర్ణుడి క్యారెక్టర్ ఒక డమ్మీ అని చెప్పవచ్చు. కర్ణుడికి దాన కర్ణుడు అనే ఒక సుగుణం మినహా మిగతావన్నీ కూడా దుర్గుణాలే ఉన్నాయి, అన్ని అవలక్షణాలే ఉన్నాయి. పాండవుల పట్ల ఎప్పుడూ కుళ్ళుకునే క్యారెక్టర్ కర్ణుడిది. అంతేకాదు కర్ణుడి శక్తులన్నీ కూడా అతడి కవచ కుండలాలలోనే ఉన్నాయి. అవే లేని నాడు అతడు ఒక శక్తిహీనుడు, అందుకే అతడిని వీరుడిగా కూడా పరిగణించలేం. అయితే సినిమా లిబర్టీస్ని తీసుకుని కర్ణుడిని అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో చాలా గొప్పవాడిగా, చివరకు అర్జునుడి కంటే కూడా గొప్పవాడిగా చిత్రీకరించారు. అటువంటి చిత్రాలలో తాజా చిత్రం కల్కి 2898 AD అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎదుర్కొన్న విమర్శ ఏమిటంటే, ప్రభాస్ను కర్ణుడిగా ఎలివేట్ చేయడం కోసం విజయ్ దేవరకొండను అర్జునుడిగా డీగ్రేడ్ చేశారని, ఒక డమ్మీ క్యారెక్టర్గా మార్చారని. అగ్నికి ఆజ్యం తోడైనట్లు విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, మరి ముఖ్యంగా కాస్త స్టామరింగ్గా అంటే నత్తిగా మాట్లాడిన మాటలు తీవ్రమైన ట్రోలింగ్కి కూడా గురయ్యాయి. సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని అర్జునుడిగా ఎలివేట్ చేస్తూ, ఆయనను మెయిన్ రోల్లో చూపిస్తూ ఒక బ్రహ్మాండమైన మైథలాజికల్ ఫిల్మ్ని రాజమౌళి వంటి డైరెక్టర్ తీయాలని. నిజమే, రామ్ చరణ్ అందుకు పర్ఫెక్ట్ ఫిట్ అనిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరు సీతారామరాజు గెటప్లో RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. రామ్ చరణ్ ఫిజిక్, ఆహార్యం, మేసకట్టు, వాక్పటిమ అన్నీ కూడా అందుకు తగ్గ స్థాయిలోనే ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న పిక్చర్ చూడండి. దీనిని సోషల్ మీడియాలో అర్జునుడి క్యారెక్టర్ స్కెచ్లో రామ్ చరణ్ గారిని డిజైన్ చేసినదన్నమాట. చాలా అట్రాక్టివ్గా ఉండడంతో ఈ పిక్ ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. మరి రామ్ చరణ్ అర్జునుడి పాత్రలో మెయిన్ క్యారెక్టర్గా భవిష్యత్తులో సినిమా రావచ్చా? వేచి చూద్దాం.